నారాయణ గారు సర్పంచ్ ఇద్దరు మంచి 500 కలిసి కూడా పిల్లలకి అది కూడా చిన్న విషయం కాదు. కూర్చో అదే కూర్చో అదే సువర్ణ దంతూరు ఏడు రాశారు వెంకట రాశారు సువర్ణ రవి దంతూరు సర్పంచ్ కూర్చోమ్మా. మరి లతా నరసింహారెడ్డి పెద్దగూడెం నర్సరెడ్డి అనుకున్నాడు. ఓకే కూర్చోండి. నెక్స్ట్ పక్కన శోభా శంకర్ కనుముల మరి అట్లా నెక్స్ట్ కూర్చోండి. నెక్స్ట్ గీతా మహేష్ జగన్పల్లి మరి అట్లనే కూర్చోండి. మల్లారెడ్డి బొక్క మల్లారెడ్డి విరాట్ సర్పంచ్ శివరెడ్డి మరి అట్లనే నెక్స్ట్ మా శ్రీనివాస్ శ్రీనివాస్ ఒక్క మామిడి మనం పైలట్ విలేజించిన ఒక్క మామిడి శ్రీనివాస్. మా నరేష్ గౌడ్ ఇది గోసుకొండ గ్రామం. అట్లే మా బాలకృష్ణ మరి పెద్దలందరికీ వెల్కమ్. మా మిత్రులు అందరూ ఉన్నారు. అందరికీ ఇక్కడ ఉపసర్పంచ్ నా నరసింహ ఉపసర్పంచులు పెద్ద గ్రామం మరి మిగతా అందరూ అందరికీ పేరు పేరున నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు పోచంపల్లి మండలంలో ఈరోజు సర్పంచులకు అట్లే సన్మాన సభ ఏర్పాటు చేస్తూ సర్పంచులు మరి పోటీ చేసిన సర్పంచులను వార్డు మెంబర్లను గ్రామాల నుంచి అందరినీ పిలుచుకొని ముఖ్య కార్యకర్తల నాయకులను పిలుచుకొని వాళ్ళందరి సమక్షంలో సర్పంచుల సన్మానం చేసుకుందాం అనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషం. ఈరోజు ఉదయం నుంచి పోచంపల్లి మరి గత 10-15 రోజులు ప్రచార కార్యక్రమంలో నిమగ్నమైన గత 3 రోజులు 4 రోజులు ఇంటి దగ్గర రోజు 1 గంట వరకు సర్పంచ్ వచ్చి కలుసుకోవడం సమయం సరిపోతలేకుంటే మరి ఈరోజు ఈ సన్మాన సభలతో పాటు పోచంపల్లి మున్సిపాలిటీ ఉన్న దాదాపు అన్ని వార్డులు మొత్తం తిరిగి అభివృద్ధి కార్యక్రమాల మీద ఏ విధంగా మున్సిపాలిటీలో మరి నిధులు ఎక్కడ ఏం పెట్టాలి ఏం చేయాలనేది వాటిలన్నీ జరుగుతూ ఆ కార్యక్రమం చేసుకొని రావడం. మరి ఒకే రోజు 2 కార్యక్రమాలు పెట్టే వరకు కొంత ఒత్తిడి అయింది, ఆలస్యమైంది. బహుశా గంటన్నర వేచి చూసినట్లు మరి దానికి క్షమించాలని కోరుతూ మరి ఈరోజు మీ అందరికీ కలుసుకోవడం చాలా సంతోషం. మీ అందరికీ ఒకటి చెప్పాలి. ఈరోజు పోచంపల్లిగా కానీ కోగిరి నియోజకవర్గంలో కానీ ఈరోజు మనకు మెజార్టీ సర్పంచ్ స్థానాలు వచ్చింది. ముఖ్యంగా పోచంపల్లిగా మనకున్న 21 గ్రామాలలో 11 గ్రామాలు ప్లస్ ఇంకా 1 ఇండిపెండెంట్ కూడా చేసుకున్నాం. ఇది కూడా తెలుసుకున్నట్టు అంటే 12 గ్రామాలు తీసుకున్నాం. అంటే 21లో 12 అంటే దాదాపు 50-50% మనం తెలుసుకున్నాం సర్పంచ్. అయితే కొన్ని గ్రామాలు కొద్ది తేడాతో ఉండిపోయి భీమన్పల్లి 4 ఓట్లతో ఉండిపోయింది, జీబర్పల్లి 8 ఓట్లతో, కప్పేపల్లి 12 ఓట్లతో కొంచెం పోల్ మేనేజ్మెంట్ చేసి కొంత మరి వెనుక మనం ప్రచారం కానీ ఇతర కార్యక్రమాలు చేసి ఉంటే ఖచ్చితంగా 3 స్థానాలు గెలుచుకుంటుంది. భీమన్పల్లి ఒక ఊరు పోతే 200 మంది చేరేరు, ఊళ్ళో అందరి పార్టీలు చేరేరు. ఇది గెలుచున్నారు. హైదరాబాద్ భీమన్పల్లిగా 100 హైదరాబాద్లో 200 మంది చేరితే ఖచ్చితంగా గెలుచుకుంటారు. ఆ ఊరు మిస్ అయ్యాం. అది ఎట్లా మిస్ అయ్యారో నాకు అర్థం కాదు. సరే మరి అయితే ఇది సర్పంచ్ అనేది వ్యవహారం పెట్టుకుంటారంటే అంటే వివిధ గ్రామాలు చూస్తున్నాం. ఆ గ్రామంలో ఉన్న సెంటిమెంట్ ఇది పార్టీ ఉంటుంది. పార్టీయే కాకుండా పార్టీకి అతీతంగా ఆ వ్యక్తి యొక్క ప్రభావం కావచ్చు, ఇక వివిధ సమీకరణాలు కావచ్చు, డబ్బు ప్రభావం కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు కావచ్చు. ఈ డబ్బు ప్రభావం అయినా కూడా రాత్రి కాదే చేసే కార్యక్రమాలు చేస్తున్నాం. రాత్రి కాదు ఇప్పుడు అమ్మాయి మధ్య గెలిచేది గోడలు ఉన్నాయా వచ్చినట్టుగా రాత్రి హైదరాబాద్ వచ్చి డబ్బులు అప్పడప్పుడు పెట్టి చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇక 10 ఏళ్ళు టీఆర్ఎస్ వల్ల జరిగిన
మంచి అడుగులు సంపాదించుకున్నారు కదా, బాగా సంపాదించుకున్న డబ్బంతా కుమ్మరించి గెలుచుకునే కార్యక్రమం చేస్తున్నారు. అయినా కూడా మనం ఈరోజు అత్యధిక స్థానాలు మనమే పోటీ చేసుకున్నాం. పోచంపల్లిలో కూడా అట్లనే మంచి మెజార్టీ చేసుకున్నాం. ఇంకొక కారణం కూడా మనకు చెప్పాలి, నేను చెప్పాలి. గత 40 ఏళ్ళకెళ్ళి కాంగ్రెస్ పాలన లేదు. అంటే ఎమ్మెల్యేగా కాంగ్రెస్ ఎమ్మెల్యే మన పోటీ చేసుకోవడం లేదు. పోచంపల్లి కూడా లేనట్టే. ఎమ్మెల్యే లేక కూడా పార్టీ కొంత ఎంతైతే నల్గొండ అనాదికు ఉన్నట్టు ఎంతైతే కాంగ్రెస్ పటిష్టంగా ఉండాలో ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మరి అక్కడ ఉన్నంత కార్యకర్తలలో కానీ నాయకత్వంలో కానీ కొంత కష్టంగా ఉన్నదనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 40 ఏళ్ళు చిత్కిన పడిపోయి 40 ఏళ్ళు పట్టించుకున్నోడు లేకుండే. అంటే మనకు ధైర్యం ధీమా. ఇప్పుడు ఇంకోటి ఏదైనా కూడా పోయి పని చేసుకోలే కదా, ఓ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ జడ్పీటీసీ 40 ఏళ్ళు జర ఇబ్బంది పడి ఆ పార్టీ స్ట్రెంగ్ కానీ నాయకత్వం స్ట్రెంగ్ చేయడం కానీ బలపడడం కానీ ఆ లోపల అయితే ఉండాలనిపిస్తున్నాడు. ముఖ్యంగా భువనగిరి మండలం ఎక్కువగా ఉంది. పోచంపల్లి ఇప్పుడు కూడా మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. మనం పోచంపల్లిలో తేడాలు కొన్ని దగ్గర ఇక్కడ కూడా ఇంకా మెరుగైన ఫలితాలు రావాల్సి ఉంది. ఈరోజు మనం చేసే సంక్షేమ కార్యక్రమాలు, మనం చేసే అభివృద్ధి కార్యక్రమాలు, మనం చేసే ఇట్లాంటి పనులన్నీ చూసి ఇంకా మంచిగా రావాల్సిన అవసరం ఉండే. మరి అది రాకపోవడానికి కారణం నాకు అనిపిస్తుంది. అంటే ఈ మన పార్టీ వైజ్ గా అంత శ్రద్ధ మనం ఇంకా కూడా కాలేదు. ఇది గత 40 ఏళ్ల తర్వాత 2 ఏళ్ల కిందనే మార్పు జరిగింది. ఆ మార్పు అనేది ఇప్పుడు మొదలైంది. ఎప్పుడు రాదంతగా 40 ఏళ్లలో ఇంతమంది సర్పంచులు భోగి నియోజకవర్గంలో ఎప్పుడు కూడా గెలవలేదు. ఇది మొదలు ఇప్పుడు గెలిచినామని ఈ సందర్భంగా చెప్తున్నాం. అంటే ఆ గెలుపు అనే కార్యక్రమం ఇప్పుడు 2 ఏళ్ళకి మొదలైంది. ఈరోజు మీకు కూడా చెప్పాలి. ఇప్పుడు రఘు వెంకటేష్ అంటుండే మన సర్పంచ్ ఓట్లను తీసుకుంటే 52% వచ్చినాయి. నాకు 52% ఎమ్మెల్యేగా వచ్చింది. సర్పంచ్గా మీకు 55 స్థానాలు 55% వచ్చినాయంటే మన గ్రాఫ్ 2 ఏళ్ళకి పడుతుందో పెరిగినట్టే. అప్పటికి ఇప్పుడు అదే 40 తీసుకుంటే 40,000 తోటి గెలిచిన ఎమ్మెల్యే ఇక్కడ మనం 27 తోటి. సో ఆ తేడా అనేది అదే విధంగా ఇక్కడ అప్పటికంటే ఎక్కువ ఓట్లు మీరు తెలుసుకోండి. సో ఈ గ్రాఫ్ అనేది ఎమ్మెల్యే నుంచి సర్పంచ్ వరకు పెరిగింది. ఇది మన ఇది గుర్తింపు ఉండదు, పార్టీ బీమా ఉండదు, పార్టీ టికెట్ ఉండదు. ఇది ఎంత పార్టీ అనుకున్నా బేసిక్ గా వ్యక్తిగత ప్రభావం ఎక్కువ ఉంటుంది, వ్యక్తి ప్రభావం ఎక్కువ ఉంటుంది. సరే అయినప్పటికీ కూడా ఇప్పుడు వచ్చే ఎలక్షన్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఈ ఎంపీపీ ఎన్నిక అనేది బీఫామ్ మీద ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ గుర్తుందని కాంగ్రెస్ గుర్తింపు ఉంటుంది. కాబట్టి ఈరోజు మరి ఆ గుర్తింపు చూసి మనం చేసే సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమంతో ఇంకా మంచి మెజార్టీతో ఈ సర్పంచ్ కంటే ఇంకా ఎంపీటీసీ ఎంపీలు ఎక్కువ మెజార్టీతో గెలవబోతుంది. అలా ఏమాత్రం సందేహం లేదని ఈ సందర్భంగా నేను చెప్తాము. సరే ఏదైనా మంచి రిజల్ట్ వచ్చింది, మంచి 40 ఏళ్ళ నాని రిజల్ట్ ఈ రోజు పోచంపల్లిలో సర్పంచ్ చూపెట్టారు, భువనగిరి నియోజకవర్గంలో చూపెట్టారని చెప్పడానికి నేను నిజంగా సంతోషిస్తున్నాను. అలాగే శ్రీరామ్ ఏదైనా చాలా సంతోషం. ఈరోజు మరి ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు గెలిచిన సర్పంచ్ గత 10 ఏళ్ళ గెలిచిన కాంగ్రెస్ సర్పంచ్ కంటే ఈ రోజు గెలిచిన కాంగ్రెస్ సర్పంచ్ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మన అధికారం ఉంది, కాంగ్రెస్ పాలన ఉంది. కాంగ్రెస్ పాలన తోడు సర్పంచ్ అధికారం కూడా తోడైతే మీకు గ్రామాలలో అడ్డం ఉండదు. అంటే మీరు ఏ పనైనా మంచి పని చేయడానికి అంటే దుర్వినియోగం చేయకుండా మీరు మంచి పని చేసుకుంటూ పోతే మీరు ఆ ఊరికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. మరి మీ అధికారంలో కూడా ఎట్లాంటి లోటుపాటు ఉండదు. అదే మరి అధికారమైన సర్పంచ్ కు అంత అధికారం అంతగా ఉండదు. ఈరోజు మన ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ సర్పంచ్ గా మీరు మంచి ఎక్కువ మరి అధికారం చెల్లించగలుగుతారు, ఎక్కువ గ్రామాలకి సేవ చేయగలుగుతారని కూడా చెప్తూ మరి ఈరోజు మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో మనకు ఈరోజు వచ్చిన రిజల్ట్ కూడా చూస్తే విశ్లేషిస్తే ఏమవుతుందంటే
ఎప్పుడు ఎక్కడ ఆ ప్రాంతంలో నేను చేస్తామో అంటే ఒట్టొట్టి నేను కాకుండా ఒట్టొట్టి పనులు కాకుండా పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. ఆయా గ్రామాలు మనకి ఎప్పుడు అండగా ఉంటాయి అని చెప్పడానికి ఈరోజు ఉదాహరణ ఏంటంటే ముఖ్యంగా ఇది మన పెదగూడెం పిలాయిపల్లి జూలూరు మరి అట్లే జగత్పల్లి పెదవాళ్ళపల్లి ఇవన్నీ కూడా అంత మెజార్టీ రావడానికి కారణం ఏంటంటే ఆ సర్పంచులు ఆ వ్యక్తులు ఎలా కష్టపడ్డారు. అంతేకాకుండా ఆ కష్టానికి తోడు మనం చేసిన అభివృద్ధి కూడా మన దేశం గురించి పిలాయిపల్లి చేసుకున్నారు. మనము 20 ఏళ్ళ నుంచి కాదు ఈరోజు మనం చేసుకున్నాం. మనం ధర్నాలు చేసిన రోజు చేస్తలేదు వాళ్ళని చెప్పినాం. మనం వచ్చినాక 2 ఏళ్ళ రోడ్డు చేసుకున్నాం. అట్లనే పెద్దగూడెం జూలూరు రోడ్డు కూడా మనం గానే ఆ పనులు చేసుకున్నాం. అలాగే 20 ఏళ్ళ నుంచి కాదు. సో ఇలాంటి పనులంతా చేసుకుంటున్నాం కాబట్టి ఆ ప్రాంతంలో దాదాపు మెజారిటీ వచ్చింది. దేశం కంటే కూడా అంత మొదటి మధ్యనే కొట్లాడారు. అంత మొదలు లేని కాదు, అంత మొదలే అని నేను అనుకుంటున్నాను. వాళ్ళ మధ్య కొట్లాడాలంటే తేడాలు తప్పితే ఖచ్చితంగా దేశం కూడా మంచి మెజారిటీలో గెలవాల్సిన అవసరం ఉంది. సరే ఆ గెలిచిన కూడా ఎంతమంది మరి అక్కడెక్కడైతే మనోళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు మన వాళ్ళు మొదటి నుంచి మన మిత్రులు కొంతమంది అయితే మన పార్టీలకు వచ్చే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది. అట్లాంటి కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల పేరు తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు వేదిక మీద నుంచి చెప్పాల్సిన అవసరం లేదని చెప్తూ, ఎందుకంటే అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతో సాధ్యం, కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సుపరిపాలన, ప్రజాపాలన ఇవన్నీ కూడా సాధ్యం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే ఆ గ్రామాలకు వీలవుతుంది అని సర్పంచ్ ఎన్నికల సందర్భంలో చెప్పినాం. ఈ రోజు కూడా చెప్తున్నాం. అందులో భాగంగా చాలా మంది మా మిత్రులు ఉంటారు. వాళ్ళంతా కూడా ఈ పక్కకు వస్తారని కూడా ఈ సందర్భంగా నమ్ముతున్నాం. వేరే అడిగి ఆలోచపడి ప్రాధాన్యపడే అవసరం లేదు. వాళ్ళ ద్వారా ఈరోజు ప్రభుత్వంతో పనులు చేయించుకోవడానికి ఆ గ్రామాలకు సేవ చేయడానికి ఖచ్చితంగా వస్తారు అని ఈ సందర్భంగా చెప్తూ, మరి ఇట్లాంటి కార్యక్రమాలు మరి చాలా కూడా ఉన్నాయి. మూసీ మీద బ్రిడ్జిలు కానీ మరి చాలా వాటిగా పనిచేస్తున్నాం. 200 బ్రిడ్జ్ కొందరునే శాంక్షన్ చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. అది R&Dలో ఉండే ఇది 200 జూలూరు బ్రిడ్జ్, అది కూడా 15,000 నిధులు రావడం ఆ బ్రిడ్జ్ పని కాదు. దాన్ని డీశాంక్షన్ చేపిస్తున్నాం. నిధులు కూడా వెంకయ్య గారు మంత్రి గారు మాట్లాడి డీశాంక్షన్ చేసి హెచ్ఎండి నిధుల ద్వారా ముఖ్యమంత్రి గారి ద్వారా నిధులు తీసుకొచ్చి నేరుగా హెచ్ఎండి నుంచి ఆ జూలూరు బ్రిడ్జ్ పెట్టే కార్యక్రమం చేస్తున్నాం. అట్లే మన రేవంతపల్లి ముక్తాపూర్ మీదుగా దూరకుండా పెద్దవాళ్ళపల్లి రోడ్ కూడా శాంక్షన్ చేసుకుని ఆ రోడ్ కూడా మంచిగా చేసే కార్యక్రమం చేస్తున్నాం. అట్లనే పూసపల్లి నారాయణగిరి ఒక్క నిమిషం సార్. ఓకే సార్. ఓకే సార్. బండిగారి భాస్కర్ రోడ్, స్వామి మీరు కొంచెం ముందున్నాడు స్వామి.
డింగి బాలరాజ సామి డింగి బాలరాజు గౌడు మీరు ఇక్కడ రండి సామి మీరు వస్తాయి అయితే ఒట్టు సీనియర్ ఫస్ట్ కాంగ్రెస్ ఉండే ముసలి కిరణ్ గౌడ్ బంగారం కృష్ణ గౌడ్ బంగారం లక్ష్మణ్ గౌడ్ తుక్క సురేష్ వడ్డీ శంకర్ బంగారం విక్రమ్ గౌడ్ విక్రమ్ విక్రమ్ సామి బాలకృష్ణ ఆగన్నా కాసుల వెంకటేశ్వర గౌడ్ కాసుల వెంకటేశ్వర గౌడ్ వీరేంద్ర ఉపేందర్ రెడ్డి సోమి బాలరాజు గౌడ్ బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది సోమి బాలరాజు గౌడ్ అందరూ రాము యాదవ్ ముద్దుల స్వామి బయట యాదయ్య షాబుద్దీన్ ఎండి షాబుద్దీన్ బంగారం రాఖీ బంగారం వెంకటేశ్వర గౌడు రెడ్డి యాదవ్ కరివర్తన్ స్వామి మల్లేశ్వరం జరమంటాను షీల్డ్ ఇవ్వండి సార్ షీల్డ్ సార్ కొంచెం జరగాలి ఒక రైట్ అన్నా అన్నా ప్లీజ్ నాకు ఇష్టం ప్లీజ్ సార్ ఇక్కడ చూడు మల్లేష్ అన్న సరే అబ్బా జరగండి జరగ అన్న ఒక నిమిషం ఇక్కడ రావే వెనక రా బ్యాక్ రా సార్ ప్లీజ్ సంజు వీడియో ది ఇచ్చాం ఓకే సంజు ఒక్క నిమిషం ప్లీజ్ అమ్మా మీరు పట్టుకోకండి నిలబడండి వెడల్పు నేను వెళ్ళిపోతాను ఓకే తీయండి నెక్స్ట్ నేను తీయను ఎందుకంటే అవసరం లేదు ఎట్లుంటుందంటే అవసరం రావాలని ఏడరు ఫోటోలు తీస్తాను హీరో నంబర్ బాగా సార్ తీసిన ఈసారి ఇష్టం 1 minute సార్ 1 minute ప్లీజ్ అప్పటికి నువ్వు ఏ తొడతలు బయట ఇడ్చి ఆడుతున్నావు అరే కానీ మధ్యలో వాడున్నాను నిన్న
నువ్వు ఇడికిరా, నువ్వు అడిగిరా. మల్లేష్ ఎడును ఇక్కడ చూడన్నా. తమ్ముడ రమేష అంతమూడు తర్వాత కథాజల్లో అంతమూడు తర్వాత కథాజల్లో కష్టమవుతుంది. ఒక వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు.